హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ కార్తీక కదా శంకు పువ్వు వచ్చింది, ఒకసారి మనం వాచ్ చేద్దాం. ఓకే అండి, బయటికి వెళ్దాం. ఓకే, కార్తీక మాసం దీపదానాలు అంటూ ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తానండి. మన స్తోమతని బట్టి మనం కార్తీక దీపాలు అంటూ మనం దానం అంటూ పంతులు గారికి ఇచ్చేయచ్చండి. నేను మీకు చూపిస్తానండి. ఇందులో టెన్షన్ తీసుకోవాల్సింది ఏం అవసరం లేదు. చాలామంది ఉసిరికాయ దీపాలు ఇస్తారు, పిటి దీపాలు ఇస్తారు, అండ్ వెండి దీపాలు ఇస్తారు. ఓకే అండి, ఇలా ప్రమిద దీపాలు కూడా దీపదానం అంటూ ఇస్తారండి. అవి మనం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను దీపదానం అంటూ ఎలా ఇస్తానో కూడా మీకు చూపించేస్తాను. రేపు అంటూ కార్తీక పౌర్ణమి కాబట్టి రేపు అభిషేకాలు అంటూ చేసేసుకొని వ్రతాలు చేసుకుంటారు కదా, అలాగే దీపదానం కూడా చేస్తారండి. నేను చూపించే దీపదానంలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే మీరు ఆ దీపదానం అంటూ మీరు గుడిలో అంటూ తప్పక ఇవ్వండి ఫ్రెండ్స్, మంచి శుభ ఫలితాలు జరుగుతాయి. ఓకే అండి, నేను మీకు ఫస్ట్ అంటూ చూపిస్తున్నాను. మనం దీపదానంకి కావాల్సిన ఐటమ్స్ అంటూ మీకు చూపిస్తున్నాను. ఉసిరికాయలు, ఇలా ఒత్తులు, పువ్వులు, తమలపాకులు, బియ్యము, వెండి ప్రమిదలు, మళ్ళీ మట్టి ప్రమిదలు. ఓకే అండి, ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలండి. మీరు ప్లేట్ కూడా దానం ఇవ్వాలనుకుంటే పంతులు గారికి ఇలా ప్లేట్ అంటూ తీసుకోవచ్చు, లేకపోతే పేపర్ ప్లేట్ మీ ఇష్టం అండి. మీరు ఏదైనా ప్లేట్ అంటూ తీసేసుకొని ఇలా బియ్యం అంటూ వేసేసుకోవాలి. ఓకే అండి, ఒక చిన్న గ్లాస్ అంతా. ఓకే అండి, అలా బియ్యం అంటూ అలా వేసేసుకొని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తమలపాకులు, ఇలా 3 తమలపాకులు ఇవ్వాలండి. ఇలా 3 తమలపాకులు మనము దానం చేసేటప్పుడు మనం పసుపు బొట్టించిన ఈ కొసలు అంటూ వారిని చూడాలి. ఈ కొసలు అంటూ పంతులు గారి వైపు ఉండాలి. ఓకే అండి, ఇలా 3 తమలపాకులు అంటూ ఇలా పెట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు కుంకుమ అంటూ వేసేసుకోవాలి. ఓకే అండి, అలా మనము పసుపు కుంకుమ అంటూ వేసేసుకున్న తర్వాత, అంటే మీరు అలా వేసుకోండి ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు కుంకుమ అంటూ ఆకు మధ్యలో అలా వేసేసుకొని ఇలా ఉసిరికాయలు అంటూ ఇలా సెట్ చేసుకోండి. మీకు చూపిస్తున్నానండి డెమో అంటూ. మీరు ఇలా అంటే కొత్తగా చేసేవారు ఇలా మనం ఇలా కూడా ఇవ్వచ్చండి. ఇలా ఉసిరి దీపాలు అంటూ ఇలా పెట్టేసి దానిపైన కుంభవొత్తి అంటే కుంభవొత్తులు ఉంటాయి కదండి, అవి పెట్టాలి. మీకు చూపిస్తానండి. ఇలా పువ్వులు అంటూ మనం సెట్ చేసేసుకుందాము. అంటే దీపదానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ఓకే అండి, అలా పెట్టేసుకున్న తర్వాత ఇవి కుంభవొత్తిలు ఇలా ఒకసారి ఇట్లా తీసేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంటే కొద్దిగా పిండేసేయాలండి. మళ్ళీ దానిపైన పెడితే నునుపుగా ఉంటుంది కదండి, స్మూత్గా జారిపోతాయి. ఓకే అండి, అలా పెట్టేసుకోవాలి. అంతే అండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఉట్టి ఉసిరి దీపాలు. ఓకే అండి, ఇలా కూడా ఇవ్వచ్చండి. మనము పంతులు గారికి ఒక టవల్ ఇవ్వాలనుకున్న టవల్ ఒక బ్లౌజ్ పీస్ అలా కూడా ఇవ్వచ్చండి. మీరు బట్టలు పెట్టాలన్నా కూడా వాళ్ళకి బట్టలు కూడా పెట్టచ్చు. ఈ కార్తీక మాసంలో అన్ని దానాలు మంచివండి. అన్నదానాలు, వస్త్రదానము,
ఇంకా పెళ్ళిళ్ళు చేస్తారు కదండి, కన్యాదానము ఇలాంటివికి చాలా పుణ్యం అంటూ ఉంటుందండి. ఓకే అండి, ఇలా అన్ని ఒత్తులను ఇలా పెట్టేసేసుకొని, నేను వెలిగించలేదండి, మీరు ఇలా చేసుకునేటప్పుడు దీపాలు అంటూ వెలిగించేసి దక్షిణ ఇలా మీ స్తోమతకు తగ్గట్టు ఇలా దక్షిణ అంటూ పెట్టేసి ఇలా దీపాలు వెలిగించేసి ఇలా దీపదానం అంటూ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇదొక టైప్ అండి. అండ్ నెక్స్ట్ అది ఇంకోటి చూపిస్తున్నాను. ఇలా ప్రమిదతో కూడా దీపాలు అంటూ ఇస్తారు. ఇలా ఉసిరి దీపాలు పెట్టేసి ఇలా ప్రమిదలో కూడా ఇలా చూస్తున్నారు కదండి, ఇలా కూడా ఇస్తారండి. అంటే మెయిన్ అయితే ఉసిరి దీపాలు ఇస్తారండి. ఇలా ప్రమిదలో ఇలా దీపం అంటూ పెడితే స్వామి దగ్గర పెట్టేసి ఉసిరి దీపాలు అంటూ తీసేసుకుంటారు. ఇలా ఇచ్చినప్పుడు మీరు బట్టలైనా పెట్టచ్చు, దక్షిణ కూడా కంపల్సరీ పెట్టాలండి. ఇదొక టైప్. ఓకే అండి, ఇప్పుడు పిండి దీపాలు. ఇలా పిండిని తీసేసుకొని ఇలా నేనైతే ఇట్లానే ఇస్తానండి. ఎందుకంటే మళ్ళీ దీపం పిండి అంటూ మరీ ఎక్కువ హీట్ అయితే మెల్ట్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఇలా ఇదే ప్రమిదలో ఇలా పిండి అంటూ పెట్టేసేసి ఈ కొంబొత్తు అనేది దీంట్లో పెట్టేస్తాం. అంటే మనము 5 ఇవ్వాలనుకుంటే చిన్న చిన్నవి ఉంటాయి కదండి ప్రమిదలు, అందులో పెట్టవచ్చు. ఒకవేళ మీకు చేయడానికి వస్తే మీరు 5 పిండి దీపాలు అంటూ పెట్టేసి ఇలా ఉసిరి దీపాలు పెట్టి దక్షిణ పెట్టి ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే అండి, ఇలా పిండి దీపాలు అంటూ మీకు చేయడానికి వస్తే కుంభవత్తులు పెట్టేసి 5 పిండి దీపాలు అంటూ ఉసిరి దీపాలు అంటూ దక్షిణ పెట్టి ఇచ్చేయచ్చు. ఇది వెండి దీపాలండి. ఇలా వెండివి అంటూ మార్కెట్లో దొరుకుతుంది మనకు జ్యువెలరీ షాప్లో. అలా జ్యువెలరీ షాప్కి వెళ్ళేసి ఇలా వెండి దీపదానానికి కావాలంటే ఇలా ఇస్తారు. నేను ఎవ్రీ టైం ఇలా వెండి ప్రమిదల్లో దీపదానం అంటూ ఇస్తానండి. అలా ఉసిరి దీపాలు ఇలా వెండి దీపాలు పెట్టి దీపదానం అంటూ ఇచ్చేస్తాను. ఇది మనము 365 ఒత్తులు వెలిగించాలి కదండి. ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ ఉంటారో అలా ఒక ఇంటికి ఒక మెంబర్కి అంటూ ఇలా ఒకటి ప్రమిద అంటూ తీసేసుకొని 365 ఒత్తులు అంటూ వెలిగించుకోవచ్చు. మా ఇంట్లో 4 మెంబర్స్ కదండి, 2 పాపలు అండ్ నేను మా హస్బెండ్. ఇలా 4 ప్రమిదలు అంటూ తీసేసుకొని 365 ఇలా 4 ప్రమిదలు అంటూ తీసుకున్నానండి. ఇలా 4 ప్రమిదలు తీసుకొని 365 ఒత్తులు అంటూ ఒక్కొక్క దాంట్లో పెట్టేసేసి ఇంకా ముగ్గు వేసి ఇవన్నీ 4 దీపాలు అంటూ మధ్యలో పెట్టేసి 365 ఒత్తులు ఒక్కొక్క దాంట్లో పెట్టేసి దానిపైన పచ్చకర్పూరం వేసేసి ఇంకా దీపాలు అంటూ వెలిగించుకోవాలండి. చూస్తారు కదండి, ఇలా శివాలయంలో ఇలా వెలిగించేసుకోవాలి. నేను 365 ఒత్తులు అంటూ తెప్పించుకున్నానండి. మీరు రేపు వెలిగించుకోవాలనుకుంటే మీరు మార్నింగ్ ఇంట్లో పూజ అయిన తర్వాత అయినా, లేకపోతే మీరు సాయంత్రం అంటూ ఆయిల్లో అంటూ వేసేసుకొని ఇంకా మీరు ఒత్తులు అంటూ ఇందులో పెట్టేసేసి అప్పటి వరకు మంచిగా ఆయిల్ అంటూ సోక్ చేసుకుంటే కదండి మంచి దీపం అంటూ మంచిగా వెలుగుతాయి. నేనైతే ఇలాగే చేస్తానండి. ఇంకా మిగతా వారు ఎలా చేస్తారో వాళ్ళు ఇంట్రెస్ట్తో వాళ్ళు చేసుకుంటారండి. నేనైతే ఇలా చేస్తాను, వెండి దీపదానం అంటూ చేస్తాను. ఓకే అండి, మీకు స్తోమత ఉన్న మీరు కూడా ఇవ్వచ్చండి. అలా ప్రైస్ అంటూ నార్మల్గానే ఉంటుందండి. ఇంకా దానికన్నా మంచివి కూడా ఉంటాయి. నేనైతే ఎవ్రీ టైం ఇలాగే ఇస్తాను. ఓకే అండి, అలా దీపాలు అంటూ పెట్టేసేసి ఒత్తులు పెట్టేసేసి ఇంకా వెలిగించేసుకుంటే మనకు ఇంకా కార్తీక పౌర్ణమి అంటూ ఫినిష్ అయిపోతుంది. ఇంకా స్వామి దర్శనం చేసేసుకొని
తీర్థ ప్రసాదాలు తీసేసుకొని ఇంకా కేదారేశ్వర వ్రతం అంటూ చేసుకుంటారు కదండి, అలా కూడా చేసుకుంటారు. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఫర్దర్గా అంటూ మంచి మంచి వీడియోస్ అంటూ నేను తప్పక అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, ఇల్లు దక్షిణ కూడా పెట్టేసేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.